నా కుమారుడు యువరాజు. మరి యువరాజుకు చేయబోయే అమ్మాయి కూడా ఏమై ఉండాలి? భలే చెప్పారు. అదే మీరు భలే చెప్పారు. ఏంటి, మా వాడు యువరాజు, కాబోయే అమ్మాయి. మనం కూడా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మేము ఓసి, మా ఇంటికి రాబోయే కోడలు కూడా చూసారు. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇందాక ఆయన కూర్చి చెప్పేటప్పుడు మాత్రం పెద్దగానే చెప్పారు. మేము ఎస్సీ, మా ఇంటికి రాబోయే అమ్మాయి కూడా. అవునా, మంచిది. మాకు ఒక 2 కోట్లు ఉంటాయి, మా ఇంటికి రాబోయే కోడలు కూడా 4 కోట్ల. ఒరే తల్లి, 40 కోట్లు తీసుకురామ్మా. బిడ్డలారా, జీవితంలో ఎక్కడ తప్పటడిగేసినా దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుందేమో, కానీ వివాహం దగ్గర నువ్వు తప్పటడుగు వేస్తే దిద్దుబాటు చేసుకోలేవు. ఇది అమెరికా కాదుగా. ఈ భర్త కాకపోతే ఇంకో భర్త, ఈ పెళ్ళి కాకపోతే ఇంకో పెళ్ళి, ఈ భార్య కాకపోతే ఇంకొక భార్య. సొక్కాయిని మార్చినట్లుగా, సెల్ ఫోన్ మార్చినట్లుగా ఇక్కడ మనం మార్చడానికి అవకాశం లేదుగా. ఎక్కడ తప్పటడిగేసినా దిద్దుబాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది, కానీ వివాహ వ్యవస్థ దగ్గర తప్పటడిగేసావా, కుడితులు బడిన ఎలికలాగా కొట్టుకుంటూ గిలగిల అల్లాడిపోయే ప్రమాదం ఉంటుంది. దైవిక జ్ఞానంతో ఆలోచించండి. చాలామంది క్రైస్తవులు పెళ్లి చేసేటప్పుడు ఏబిసిడీలు అడుగుతారట. ఏబిసిడి అట్లాగని ఏబిసిడీలు చదువుకున్నావా అని కాదు. ఏజ్, బి బ్యూటీ, సి క్యాస్ట్, డి దౌరీ అనండి. గౌరీ కాదు, దౌరీ అంటే ఏజ్ జస్ట్ 2 years అటు ఇటు ఉండాలన్నా. సరే, అంతవరకు బాగుంది. బ్యూటీ అనండి. ఈ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయిలు చూడటానికి, అబ్బాయిలను చూడటానికి దేవుని కృప నేను ఆ పని పెట్టుకోలేదు. దేవుని కృపను బట్టి అసలు పెళ్ళికి లైసెన్సే నేను తీసుకోవాలా. ఎవరు వచ్చి అడిగినా నాకు లైసెన్స్ లేదయ్యా అంట. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఈ పెళ్లి చూపులప్పుడు ఈ పిల్లలు అడిగే గొంతెమ్మ కోరికలు ఉంటాయి చూసారు కొంతమంది. అన్న, ఎర్రగా ఉన్న అమ్మాయిని చూడన్నా, దొండపండులాగా ఉండాలన్నా. సరేరా, నువ్వు కోరుకున్నట్లుగానే ఎర్రగున్న అమ్మాయిని చూద్దామని ఆడి వైపు చూస్తే ఆడి అమావాస్య సేకటి, నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప దేవుని దయ. నాకు ఎర్రగా ఉన్న అమ్మాయి కాదు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, అన్నయ్య 5.11. ఏంటమ్మా, అబ్బాయి ఎత్తు ఎంతమ్మా అంటే పోయి టేపు తీసుకెళ్ళి కొలవాలేక. ఎంత 5.11 5.9 ఈ 5.11 అడిగి అమ్మాయి ఎందుకు చూసారా 4.9. ఎక్కడ ఏ వివాహ వ్యవస్థ దగ్గర చూసినా అందానికి అగ్రపీఠం కట్టనోడు ఎవడు? మళ్ళీ ఏ క్రైస్తవుడిని అడిగినా ఏం చెప్తారో తెలుసా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని లేఖనాలలో రాయబడలేదా? అద్భుత ప్రసంగికుడు. మరి అందంలో మోసం ఉందంటాడు, కానీ అందానికి అగ్రపట్టం. క్రైస్తవ్యంలో కులం లేదంటాడు, కులానికి అగ్రపట్టం. చివరిది 4వ చెప్పండి. ఆ మధ్య అడిగేదో కోపం వచ్చి ఇట్లా అన్నాడట, కొట్టబోయాడట. ఏమంటే సిస్టర్స్ ఒకప్పటి అక్కోళ్ళు కాదు, జాగ్రత్త. వినండి నాయన, వినండి. ఒకప్పటి పరిస్థితి కాదు. ఎప్పుడైనా భర్తను చూసి ఏమండి సరేనండి, కుదరదు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. నీది 1 లకారం, వాళ్ళది 2 లకారాలు. నువ్వు సంపాదించేది 1,00,000, 2 లక్షలు. మీరెంత కష్టపడినారో వాళ్ళు అంత కష్టపడుతున్నారు. గమనించండి. వీడి చెయ్యట్టు ఎత్తాడట. మా చెల్లి ఏమందో తెలుసా? ఆపో, దించు. నా వైపు చూడాలి. ఆపో, దించు. ఏమేనా నువ్వు నన్ను పట్టుకొని ఏమే అన్నావు? నేను యారా అంటే ఒక పెద్ద మాట అందట.
సంతలో గేదెను కొన్నట్టుగా 50 లక్షలు పెట్టి కొన్నా నేను అందట. వాడికి ఫీజులు ఎగిరిపోయినాయి. సంతలో గేదెను కొన్నట్టుగా 50 లక్షలు పెట్టుకున్న దించు. నేను స్థలం పేరు చెప్పను కానీ కొంచెం మార్చి చెప్తా. ఏలూరు మీటింగ్కి వెళ్తే ఊరి పేరు చెప్పను. అన్నయ్య నన్ను పట్టుకొని ఎంతలో మాట అంది అన్నయ్య. మరి నువ్వు కట్నం అడిగావా అన్నా. నేను అడగలేదు కానీ మా అమ్మ నాన్న అడిగారు అన్నాడు. వాళ్ళు ఏమన్నారు అన్నా. ఓ 10 లక్షల వరకు ఇవ్వగలుగుతామన్నారు. మీరేం చేశారు? 1 కోటి సంబంధం వస్తే క్యాన్సిల్ చేసుకున్నాం. మీ అమ్మాయిని చేసుకోవాలంటే 50 లక్షలని రకరకాలుగా మాట్లాడి మా నాన్న అక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి అన్న 50 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారంట. కట్నం తీసుకోవటం తప్ప ఒప్ప తర్వాత. ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళంతటా వాళ్ళు ఏదన్నా ఇస్తే సంతోషంగా తీసుకోండి. అలాగే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకి అన్యాయం చేయకూడదు. మగబిడ్డెంతో స్వరమెత్తాల, మగబిడ్డెంతో అది బాటలా పెద్దగా చెప్పండి. ఏమండి మొత్తం మగబిడ్డకి ఇచ్చి ఏదో బియ్యపు గింజలు భిక్ష పొడికేసినట్లుగా ఆడబిడ్డకి వేయకండి. మగబిడ్డెంతో ఆడబిడ్డ అంతా. తండ్రి సంపాదించిన సమస్త హక్కుల్లో ఆడబిడ్డలు కూడా సమాన వాటాదారులు. ఎంత మొఖాలు చూడండి, క్రిస్మస్ పండుగ కదా, అట్లుండాల. సరే, విన్నారు కదా. జరిగిన విచిత్రం ఏంటంటే తన స్థాయికి తగినట్లుగా అమ్మాయిని చేసుకున్నాడు యెజబేలును చూశాడు కానీ యెజబేలులో ఉన్న దురాత్మను చూడలేదు ఆహాబు. ఇంటికొచ్చే కోడలు అందాన్ని చూశాడు, స్థాయిని చూశాడు, హోదాను చూశాడు. కానీ ఆ యెజబేలులో పరిపాలన చేస్తున్న ఆ దురాత్మను చూడలేకపోయాడు. దేశమే శాపగ్రస్తమైపోయింది. ఏలి అనే గొప్ప దైవజనుడున్న దినాల్లో కూడా 3.5 సంవత్సరాలు దేశంలో చినుకైన వర్షమైన మంచైనా లేకుండా 3.5 సంవత్సరాలు కరువు. ఎందుకో తెలుసా? వీళ్ళు చూడకుండా తెలుసుకోకుండా రహస్యంగా జ్వరబడింది. ఒక తండ్రిగా చెప్తున్నాను, నా మాట లోతు నష్టపోయినప్పుడు అర్థమవుతుంది. నా హృదయపు లోతుల్లో నుంచి ఒక తండ్రిగా చెప్తున్నాను, మీ పిల్లల వివాహాలు చేసేటప్పుడు అంతస్తు చూడొద్దాం, హోదా చూడొద్దాం, ఆస్తికి అగ్రపట్టం కట్టొద్దు. ఆత్మీయతకు అగ్రపట్టం కట్టే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. దేనికి అగ్రపట్టం కట్టాలి? నా ఇంటికి రాబోయే కోడలు ప్రార్థనా పరులై ఉండాలి. నా ఇంటికి రాబోయే అల్లుడు ప్రార్థనా పరుడై ఉండాలి. నా కుమార్తెకు వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా బైబిల్ తీసుకొని ఆదివారం మందిరానికి వెళ్ళేవారై ఉండాలి. నా కొడుకు కోడలు, లేకపోతే నా కొడుకు కోడలు, నా కూతురు నా అల్లుడు దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక అకుల ప్రిస్కిలాల వంటి వారిగా దేవుని కొరకు బ్రతకాలి. ఈ ప్రత్యక్షత దేవుని బిడ్డలకు ఉండాలి. కానీ ఆస్తికి, అందానికి, అంతస్తుకు, హోదాకు మన అగ్రపట్టం కట్టేవారిగా ఉండకూడదు. ఆత్మీయతకు అగ్రపట్టం కట్టుదుంగాక. వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉండాలో తెలుసా? ఒక జంట సరైనదైతే, ఆమెను చెప్పండి ఒకసారి, పెద్దగా చెప్పండి. ఒక జంట సరైనదైతే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక జంట సరైనదైతే పౌలు శీల జంట చెరసాలను దేవుని మందిరంగా మార్చారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ ముగ్గురు జంట అగ్నిగుండాన్ని ఆరాధనా స్థలంగా మార్చారు. యోనాతానుతో పాటు ఉన్న పనివాడు, ఆ ఇద్దరు ఒక దేశాన్ని గడగడగడ వణిగించగలిగారు. ఒక జంట ఎంత అద్భుతమైనదో చూడండి. ఒక భార్యాభర్తల జంట సరైనదైతే ఈ జంట చెరసాలను కూడా ఎలా మార్చారు? దేవుని మందిరంగా మార్చారు. ఆ జంటే సరైనది కాకపోతే దేవాలయాన్ని కూడా జైల్లాగా మార్చుతారు. నా మాట మీకు అర్థం కాలేదా? దేవాలయాన్ని కూడా. అందుకని ప్రభు బిడ్డలారా, ఎక్కడ కూర్చున్నా మంచి జంటను ఎన్నుకోండి.
మంచి జంటని ఎన్నుకోండి. ప్రార్థనా పరురాలివా, నీలాంటి ప్రార్థనా పరురాలి పక్కన కూర్చోవటానికి ఇష్టపడు. నీలాంటి ప్రార్థనా పరుడితో మాట్లాడటానికి ఇష్టపడు. ఎందుకో తెలుసా? రాయి రాయి కలిస్తే నిప్పు పుట్టినట్లుగా ఆత్మీయులు కలిస్తే ఆత్మ సంబంధమైన మంట పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎవడైనా పోకిరి మాటలు మాట్లాడితే వీడు పోకిరి మాటలు మాట్లాడతాడు, అసలు వీడి దగ్గర కూర్చోకూడదు, నా సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆ దైవిక జ్ఞానం దేవుని బిడ్డలకు యేసునామం పేరిటుండును గాక. సైతానుగాడు ఎంత తంత్రగుండో, ఎంత కుయుక్తిగా చొరబడతాడో, దైవిక జ్ఞానం లేకపోతే ఎలా మోసపోతామో ఇప్పుడు విన్న 2 సందర్భాల కంటే గుండెలు బ్రద్దలు చేసే ఒక భయంకరమైన సందర్భం. సాతాను బైబిల్లో ఒక చోట పాస్టర్ గారి రూపంలో వచ్చాడు. ఇంకా పాస్టర్ గారు చెప్పిన తర్వాత ఎవరైనా కాదంటారా? కానీ లోపల సైతానుగాడు ఉన్నాడన్న సంగతి ఈ పాస్టర్ గారు గుర్తుపట్టలేకపోయాడు. ఏం జరిగింది? ఎక్కడ? నా వైపు చూడు. యెరోబాము రాజుగా ఉన్న దినాల్లో దేవునికి ఆయాస్కరమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ బలిపీఠాల మీద సాధారణమైన వ్యక్తులను నిలబెట్టి బలులు అర్పిస్తూ ఉన్నాడు. యోధాలో ఉన్న ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి యెరోబామును గద్దించు. బేతేలులో యెరోబామును గద్దించిన తర్వాత నా వైపు చూడాలి. బేతేలులో భోజనం చేయొద్దు. నువ్వు ఏ మార్గం గుండా బేతేలుకి వెళ్ళావో అదే పాత మార్గం గుండా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు క్రొత్త మార్గం గుండా వెళ్ళు. బేతేలులో భోజనాన్ని ముట్టుకోవద్దు అని దేవుడు చెప్పాడు. సరే, బేతేలుకు వచ్చాడు, యెరోబామును గద్దించాడు, దిద్దుబాటు చేశాడు. ఇక యెరోబాము చివరిలో పశ్చాత్తాపడి, అయ్యా మా ఇంటికి వచ్చావు కదా, మా ప్రాంతానికి వచ్చావు కదా, భోజనం చేసి వెళ్ళు అన్నాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం. నాతో కలిసి కొంచెం పెద్దగా చెప్పండి. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి, స్వరం ఎత్తాలి, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమానం ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లా, నేను కొంచెం పెద్దగా, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. నా వైపు చూడండి, ఏం చెప్పాడు రాజుతో? నీ ఇంటిలో సగం నాకు ఇచ్చినా నేను తీసుకోను. రెండవది, ఇక్కడ భోజనం చేయొద్దని యెహోవా నాకు సెలవిచ్చాడు. మూడవది, వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళొద్దు, వేరొక మార్గాన్ని నువ్వు బయలుదేరి వెళ్ళు అని దేవుడు నాకు చెప్పాడు, కాబట్టి నేను తిన్నావు అన్నాడు. రాజుతో ఈ మాట అన్నాడంటే ఒకసారి చూడండి, ఆ సేవకుడు మంచి సేవకుడా, చాలా మంచి సేవకుడా? ఒక పేద ఆయన ఇంటికి వెళ్తే కానుక ఎంత ఇస్తాడు? రాజు ఇంటికి వెళ్తే ఎంత కానుక ఇస్తాడు? కనుక్కొని చెప్తారా కదా? రాజు అన్నాడు నేను నీకు బహుమానం ఇస్తానన్నాడు. రాజు తన రాజరికానికి తగినట్లుగానే బహుమానం ఇస్తాడా లేదా? ఏ వ్యక్తి అయినా దేవుని కానుకిచ్చేటప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టే ఇస్తారు కదా. మరి రాజు బహుమానం ఇస్తానన్నాడంటే ఏ రేంజ్లో ఇస్తాడు కదా? మరి రాజు బహుమానం ఇస్తానంటే దైవ సేవకుడు ఏం చెప్పాడు? నేను రానే. ఇప్పుడు చెప్పండి, ఆ సేవకుడు మంచి సేవకుడా, చాలా మంచి సేవకుడా? ఇలాంటి మంచి సేవకుడు ఒక సేవకుడి చేతిలో మోసపోయాడు. ఎట్లా మోసపోయాడు తెలుసా? నేను తినను, ఇక్కడ ఏది ముట్టను అని వేరే మార్గం గుండా వెళ్తున్నాడు. ఈలోపు బేతేలులో ఉండే ఒక పెద్ద పాస్టర్ గారే కాదు, ఆయన ప్రవక్త, ఈ విషయాలన్నీ తెలిసి
అరే రే మన బేతేలుకి యోధా ప్రాంతం నుంచి ప్రవక్త వచ్చి మాట చెప్పి వెళ్ళాడా అని ఈ పాస్టర్ గారు, బైబిల్ అంటే అప్పట్లో బైబిల్ లేదనుకోండి, ఆ పాస్టర్ గారు లాగా ఈయన ఎక్కడున్నాడో కలుసుకోవటానికి వెళ్ళాడు. ఆయన అప్పటిదాకా ప్రయాణం చేసి చేసి అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే ఈ ముసలి ప్రవక్త వెళ్ళి, వందనాలయ్యా, యోధా ప్రాంతం నుంచి వచ్చిన ప్రవక్త నీవేనా? నేనే అన్నాడు. ఎందుకయ్యా, ఎందుకు వచ్చారు మీరు అని అంటే, ఈ ముసలాయన ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోవా దూత ఇందాక నాకు కనపడింది, నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడయ్యా? అరే బేతేలు ప్రాంతానికి సేవకుడు వస్తే భోజనం పెట్టకుండా పంపిస్తావా? నేను నీకు సెలవిచ్చినదేమనగా ఆ దైవజనుని నీ ఇంటికి తీసుకొచ్చి నువ్వు భోజనం పెట్టు, ఇది నేను చెప్పానన్న సంగతి ఆ ప్రవక్తకు చెప్పు అన్నాడు. ఆ ప్రవక్త విని ఏమన్నాడయ్యా దేవుడు నీతో? నిన్ను పిలిచి ఇంటికి భోజనాన్ని నిన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టమన్నాడు. ఆ ప్రవక్త ఏం చేశాడో తెలుసా? మారు మాట మాట్లాడకుండా ఈ ముసలి ప్రవక్త దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? భోజనం చేస్తూ చేస్తూ ఉంటుండగానే దేవుని స్వరం వినబడుతుంది. ఏమన్నా తెలుసా? ఇదిగో యోధా ప్రాంతం నుంచి బేతేలుకు వచ్చిన ప్రవక్త, యెహోవా మాట వినకుండా, ఈ మాట పట్టుకొని, యెహోవా మాట వినకుండా యెహోవా మాట మీద నువ్వు తిరగబడ్డావు గనుక నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు సింహం నిన్ను చంపేస్తుంది, సింహం చేతిలో నువ్వు చస్తావు. ఇదే దేవుడైన యెహోవా వాక్కు. నిశ్చేష్టుడైపోయాడు. నన్ను పిలిచింది ఎవరు? పెద్దగా చెప్పండి. నన్ను పిలిచింది ఎవరు? పెద్దగా చెప్పాలి. నన్ను పిలిచింది ఎవరు? ఎవరి పేరు చెప్పాడు? దేవుని పేరే చెప్పాడు కదా. దేవుని పేరు చెప్పి చెప్పడాన్ని బట్టే కదా నేను వచ్చింది. దేవుడు చెప్పమంటే కదా నేను వచ్చింది. దేవుడు రమ్మంటే కదా వచ్చింది. ఏంటి ఇట్లా అన్నాడు? నిశ్చేష్టుడై తిరిగి వెళ్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? సింహం దాడి చేసింది, అతన్ని చంపింది. ఆయన వెళ్తున్న గాడిదని సింహం ముట్టుకోలా. విచిత్రం ఏంటో తెలుసా? అక్కడ సింహం ఉంది, చచ్చిపోయిన ప్రవక్త ఉన్నాడు, అక్కడ గాడిద ఉంది. దారిని వెళ్ళిపోయే వ్యక్తులు ఈ విచిత్రమైన దృశ్యాన్ని చూస్తున్నారు. సింహం ప్రవక్తను చంపిందే కానీ తినలేదు ఆయన మాంసాన్ని. సింహం ప్రవక్తను చంపిందే కానీ గాడిదను ముట్టుకోలే. అప్పుడు ఈ ముసలి ప్రవక్త అక్కడికి వచ్చి ఏమంటాడు తెలుసా? యెహోవా మాట మీద తిరగబడ్డాడు గనుక, యెహోవా మాటకు వ్యతిరేకంగా తిరగబడ్డాడు గనుక తిరగబడిన వానికి గతి కలిగింది అని ఆ శవాన్ని ఎత్తుకెళ్ళి సమాధి చేసినట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూడండి. ఈ ప్రవక్త దగ్గరికి దైవ సేవకుడు వచ్చాడా? దయ్యం వచ్చిందా? మరి దైవ సేవకుడు వచ్చి పిలిస్తే వెళ్ళటం న్యాయమా అన్యాయమా? ధర్మమా అధర్మమా? స్వరం ఎత్తి చెప్పాలి. ధర్మమా అధర్మమా? మరి ధర్మం అయితే దేవుడి సింహం చేతి కిందకి అప్పగించాడు. నా వైపు చూసి చెప్పాల. సేవకుడు పిలిచాడు, వెళ్ళటం ధర్మమా అధర్మమా? పెద్దగా చెప్పండి. మరి ధర్మం అయితే సింహం చేతికి దేవుడు ఎందుకు అప్పగించాడు? ఇప్పుడు చెప్పండి. మరలా అడుగుతా, సేవకుడు పిలిస్తే వెళ్ళటం ధర్మమా అధర్మమా? ఎన్నిసార్లు అడిగేసరికి మీ ఫీజులు ఎగిరిపోయినాయి. ఎగైన్ ఇంకోసారి అడుగుతా, ధర్మమా అధర్మమా? సేవకుడు పిలిస్తే వెళ్ళటం ధర్మమేమో కానీ ఎక్కడ పిలిస్తే వెళ్ళటం మాత్రం అధర్మం. ఎట్లా? ఆల్రెడీ యోధాలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? బేతేలులో ఏది ముట్టుకోవద్దు అని చెప్పాడు. ముట్టుకోవద్దని చెప్పిన దేవుడు మరి ఈ ప్రవక్త కూడా ఏం చెప్పి ఉండాలి? ముట్టుకోవద్దని చెప్పాను, ముట్టుకోడు. సరే, ఒకవేళ ముట్టుకోవాలి అని ఈ ప్రవక్త ఇంటికి పంపించాలనుకున్నప్పుడు ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ మొదటి ప్రవక్త యోధా ప్రాంతం నుంచి వచ్చిన ప్రవక్త ఏం చేయాలి? అయ్యా, ఈ ప్రవక్త నన్ను రమ్మంటున్నాడు, మీరు చెప్పారట, వెళ్ళమంటారా వద్దా? అయినా నన్ను కూర్చున్న విషయం ఈ ప్రవక్తకి చెప్పటం ఏంటి? ఆ ప్రవక్తకు చెప్పిన దేవుడు పెద్దగా చెప్పండి అని ప్రార్థన చేసి ఉంటే ఎంత బాగుండేది. భోజనం అంటంతో తొందరపాటు పడి వెళ్ళిపోయాడు. దేవుని ఆలోచన అడగకుండా. అంటే ఇక్కడ నేను మేము చెప్పే మాట ఏంటో తెలుసా? పాస్తర వేషంలో కూడా సైతాను గాడు వస్తాడు, మోసపరుస్తాడు.
ఈ కుటుంబాన్ని మోసపరిచింది ఒక దైవజనుడు. ఓ దైవజనుడి చేతిలో ఈ ప్రవక్త మోసపోయాడు. అలాగని మోసపోయాడు అని చెప్పడానికి పూర్తిగా ఈయన మీదే నేరం మోపటానికి లేదు. నేనంట ఈ ముసలి ప్రవక్త మీదే నేరం మోపటానికి లేదు. మరి ఆ దైవజనుడు ఇంకిత జ్ఞానంతో ఆలోచించాలిగా. ఒకరోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, వారం రోజులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్నే చూపిస్తున్నాడు అయ్యగారు అన్నాడు. మిమ్మల్నే చూపిస్తున్నాడు అయ్యగారు, మిమ్మల్నే చూపిస్తున్నాడు అయ్యగారు. మంచిదయ్యా, దేని కొరకు చూపిస్తున్నాడు? వారం రోజులు బట్టి ఒకటే ప్రార్థన చేస్తున్నా. దేవా, చర్చి తలుపు, టేకు తలుపు, టేకు తలుపు 3 లక్షలు, టేకు తలుపు. దేవా, టేకు తలుపు 3 లక్షలు, టేకు తలుపు 3 లక్షలు అని నేను అంటా ఉంటే దేవుడు నా చెవిలో, జెర్మియా జెర్మియా, నేను టేకు తలుపు అన్నా దేవుడు జెర్మియా అంటున్నాడు. నేను టేకు తలుపు అన్నా దేవుడు జెర్మియా అంటున్నాడు. 3 లక్షలు అంటున్నా జెర్మియా అంటున్నాడు. అయ్యగారు, వారం రోజులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మీ పేరే చెప్పాడు అన్నాడు. నేనన్నా, నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలిగా. అసలు నేనేదైనా ఇవ్వాల్సి వస్తే నాకు చెప్తాడు దేవుడు. నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నా దైవజనుడు పలానా చోట మందిరం కట్టుకుంటున్నాడు, పలానా చోట మందిరం కట్టుకుంటున్నాడు, ఇదిగో నీ కలిగిన దానిలో ఇదిగో ఇంత కానుక తీసుకెళ్ళి ఆ దైవ సేవకుడికి ఇవ్వని దేవుడు నాకు చెప్తాడా, ఆయనకి చెప్తాడా? బిడ్డలారా, మీతో ఒక మాట చెప్తా. నీ కుటుంబంలో ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా నిర్ణయం నువ్వు తీసుకోవాలనుకున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడగలిగే ఆ స్థాయికి మొదట నువ్వు ఎదగాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. దేవుని యొద్ద నుండి ఆలోచన పొందుకోగలిగే అంత ఆత్మీయ స్థాయికి నువ్వు ఎదగాలి. ఎప్పుడు చిన్న బిడ్డలాగా ఎవరి దర్శనాలు చెప్తారు, ఎవరి ప్రవచనాలు చెప్తారు, జరగబోయి ఎవరు చెప్తారని ఎవరి దగ్గరకో నువ్వు పరిగెత్తకూడదు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. యెహోవా ప్రజలందరూ యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలి. కొంతమంది చూడండి, ఆమె ప్రవచనాలు చెప్పిద్ది, ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఈయన దర్శనాలు చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్తాం. ఆమె కళ్ళు మూసుకుని ఏదో చెప్పిద్దని ఎవరి దగ్గరకో పరిగెత్తుతారు. నేనంట, అసలు నిన్ను కూర్చున్న విషయం వేరే వాళ్ళకి దేవుడు చెప్పటం ఏంటి? నిన్ను కూర్చున్న విషయం దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు. పెద్దగా చెప్తావు ఆమెన్. నీతోనే దేవుడు మాట్లాడతాడు. నీతో మాట్లాడగలిగే ఆ స్థాయికి జీవము కలిగిన దేవుని సంఘం ఎదుగునుగాక. కొంతమంది ఇందాక చెప్పే కదా, ముసలి ప్రవక్త లాంటి సేవకులు కొంతమంది ఏం చేస్తారో తెలుసు. ఆ మధ్య ఒక అత్తగారు అనారోగ్యంతో బాధపడతా ఏమంది 65 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు వచ్చింది. 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మోకాలు నొప్పి వస్తుందా రాదా? నువ్వు బూస్తే దాగు, హార్లిక్సే దాగు, ఎముకలు సూపే దాగు, ఇంకా దేని సూపైనా దాగుగాక. వృద్ధాప్యంలో వచ్చే బలహీనతలు తప్పకుండా వస్తాయి. 65-70 సంవత్సరాల వయసు వచ్చిన ఆవిడకి నడువు నొప్పి, మోకాలు నొప్పి వస్తే దర్శనాలు చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిందట. అమ్మ, ఈ మధ్య ఎందుకో ఈ మధ్య నాకు విపరీతమైన నడువు నొప్పి, మోకాలు నొప్పి, అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నా, నాకు ఏమైపోయిందో అర్థం కాలేదు అని అంటంతో ఈ దర్శనాలు చెప్పి ఆమె కళ్ళు మూసుకొని, నా కుమారి నీకు శాతబడి చేశారా, నువ్వు అది గ్రహించలేకపోయావురా, నీకు శాతబడి చేశారా. ఆ మాట అంటంతో ఈ 70 సంవత్సరాల అత్త కళ్ళు తెరిచి, అమ్మ ఎవరు చేశారమ్మా? మాతాజీ ఎవరు చేశారు? ఇంకెవరంటావేంట్రా? ఎవరో తెలుసా? సాక్షాత్తు నీ కోడలే చేసింది. ఇదే దేవుడైన యెహోవా వాక్కు. నేనంట, అత్త కోడల మధ్య ఆది నుండి ఉండేది ఉంది, ఏదో ఒకటి పడదాం. అట్లాంటిది ఈ మంట పెట్టిన తర్వాత నీ కోడలే నీకు శాతబడి చేసింది అందంట. ఇక చూడండి, కోడలే శాతబడి చేసిందన్న మాట అత్తిన్న తర్వాత వాళ్ళైతే సమాధాన పడేది ఎప్పుడు సమాధాన పడతారో తెలుసా?
పేణం పోకన్నా జరగాల, దేవుని రాకడన్నా జరగాల. అప్పటి వరకు ఇక జరుగుతూనే ఉంటుంది. చూడండి, కొంతమంది ఇట్లా మంట పెడతారు. ఈ దర్శనాలు తీసుకొచ్చి, అయ్యగారు మా కోడలు మాకు శాతబడి చేసిందంట. పిచ్చి మొహమా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీ మీద చేతబడి పనిచేస్తుందా? నా దేవుని వాక్యం ఏమంటుంది? యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీయులలో శకునం లేదు. ప్రపంచంలో ఎవడి మీదైనా మంత్రాలు తంత్రాలు పనిచేస్తాయేమో కానీ యేసు రక్తముతో కడగబడిన వ్యక్తుల మీద పని చేయవో. ప్రైజ్ ది లార్డ్. అయితే గమనించండి, ఈ కుటుంబాలను మోసపరుస్తుంది ఎవరు? సాతాను తంత్రాలు గుర్తుపట్టాలంటే ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో మోకరించి ఒక ప్రార్థనా పరుడుగా బ్రతికితే ఇది సాతాను తంత్రమా, దేవుని ఆలోచన, ఇట్టే పసిగట్టి ప్రమాదంలో చిక్కుకోకుండా దేవుడు కాపాడుతాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. మరొకసారి చెప్దాం ఆమెన్. ఈయన తొందరపడ్డాడు, వెంటనే తొందరపడ్డాడు. ఎప్పుడు దేనికి తొందరపడద్దు. ఓసారి కలకత్తా నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు. నేను చెప్పా, నాకు తెలుగు తప్ప ఏది రాదన్న. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, నాకు తెలుగు తప్ప ఏది రాదన్న. అంతసేపు హిందీ మాట్లాడినోడు ఏమన్నాడు తెలుసా? ఓకే 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 ఐ నో తెలుగు అన్నాడు. మరి యు నో తెలుగు అన్నప్పుడు తెలుగులో మాట్లాడన్నా. అరే మాది గుంటూరే అన్నాడు, మాది విజయవాడే అన్నాడు. ఏంటి సంగతి చెప్పు అన్నా. కోకోకోలా ట్రోఫీ మీరు గెలుచుకున్నారు, స్కార్పియో కారు మీకు వచ్చింది, కలకత్తాలో మీరు సెలెక్ట్ అయ్యారు. కలకత్తా నుంచి ఇదిగో ఇప్పుడు స్కార్పియో కారు మీకు పంపించబోతున్నాం. మంచిది పంపించండి అన్న, మంచిది పంపించండి అన్న. ఆడేమన్నాడు తెలుసా? పంపిస్తాం, కానీ ఆ స్కార్పియో కారులో పోయటానికి డీజిల్ లేదు. మరి డీజిల్ కావాలంటే ఏం చేయాలి? 5,00,000 రూపాయలు, సారీ 5,000 రూపాయలు పలానా అకౌంట్కి గూగుల్ పంపించు. రైట్. ఇంకా మధ్య మధ్యలో టోల్ గేట్ ఫీజు ఉంటుంది, అదొక 5,00,000, మొత్తం 10,00,000 రూపాయలు. సారీ అదే మొత్తం 10,000 అవుతుంది. మొత్తం ఇదిగో పలానా అకౌంట్ నెంబర్కి పలానా గూగుల్ పేకి 10,000 పంపించు, రేపు ఈ టైం కల్లా స్కార్పియో కారు నీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు. మనం తక్కువ తిన్నామా? నేనేమన్నానో తెలుసా? ఆ పెట్రోల్ ఏదో నువ్వు కొట్టించు, ఆ టోల్ గేట్ ఏదో నువ్వు కట్టు, 10,000 అయిద్ది అన్నావుగా, నా దగ్గరకు వస్తే 50,000 ఇస్తా నీకు అనేలోపే వాడు ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోనే రాలా. ఈ పిచ్చి జనాలు స్కార్పియో కారు వచ్చిందా మాకు, అయ్య బాబాయ్ దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, దేవా నీకు స్తోత్రం అని చెప్పి, అయ్యా 10,000 సరిపోతాయా? సరే ఉంటే 20,000 కొట్టని 20,000 కొట్టి, ఆ తర్వాత అన్నయ్య ఆడేదో స్కార్పియో అన్నాడు. అన్నయ్య ఎందుక తొందరపాటు? ఒక దైవజనుడు మన తెలంగాణ ప్రాంతంలో 20 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నాడు సంఘాన్ని. 20 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నాడు. తిన్నాడో తినలేదో, పిల్లల కడుపు నిండా భోజనం పెట్టాడో పెట్టలేదో, బిడ్డలకు సరైన బట్ట కొని పెట్టాడో కొని పెట్టలేదో, 20 సంవత్సరాలు కష్టపడి మన తెలంగాణ ప్రాంతంలో 3 సంఘాలు కట్టాడు. ఒక సంఘానికి ఆ రోజుల్లో సంఘానికి దరిదాపుగా 500 మంది వచ్చేవాడు. తెలంగాణ ప్రాంతంలో మారుమూల పల్లెటూరు మన బ్రాంచ్ చర్చి ఆ ప్రాంతంలో ఉంది ఒకటి. మారుమూల ప్రాంతంలో ఆ రోజుల్లో 500 మందిని సంపాదించడం అంటే ఆ దైవజనుడు ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత ఏడ్చి ఉంటాడో, ఎంత ప్రయాసపడి ఉంటాడో. ఎవడో వచ్చి చెప్పాడట, మైక్రో ఫైనాన్స్ అంటారే, హిమ్ అని ఒక సంస్థ అప్పట్లో చాలామంది క్రైస్తవులను మోసపుచ్చిందే. ఎవరో ఈ సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పారట, అయ్యా 10,000 కడితే 1,00,000 రూపాయలు ఇస్తారట, 10,000 కడితే 1,00,000 రూపాయలు ఇస్తారట, 1,00,000 కడితే 10 లక్షలు ఇస్తారట. ఈ సేవకుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ దగ్గర అప్పు చేసి వీళ్ళ దగ్గర అప్పు చేసి ఈ సేవకుడు ఒక్కడే 2 లక్షలు కట్టాడట. తాను ఒక్కడు కడితే పోయింది. సంఘానికి చెప్పాడు, విశ్వాసులారా 10,000 కడితే, పెద్దగా చెప్పండి, స్వరం ఏదో పెద్దగా ఎత్తాలా, 10,000 కడితే 1,00,000 బంపర్ ఆఫర్ అన్నారు. ఇక అప్పుడు అమలక్కలు ఏం చేశారు తెలుసా? తీసేశారు, అమ్మేశారు.
ఒక్కొక్కరు పేద బిడ్డలు కూడా 1,00,000-2,00,000 ఈ మైక్రో ఫైనాన్స్ కట్టారు. కట్టే ప్రారంభపు నెలలో 5,000 కరెక్ట్గానే పంపించారు. కొన్ని కోట్ల రూపాయలు అయిన తర్వాత వాడు పరారు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, సంఘ బిడ్డలు ఎదురు చూశారు. రాకపోయేసరికి దైవజనుడిని అడిగారు. దైవజనుడు తాను మోసపోయాడన్న సంగతి తెలిసింది. విశ్వాసులు పాపం పేద బిడ్డలు కదా, ఈ సేవకుడు నమ్ముకోవటాన్ని బట్టి మా బ్రతుకులు ఎట్లయిపోయాయని 500 మంది ఉన్న సంఘం, 20 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న సంఘం, ఒక అమాయకత్వపు ఆలోచన ద్వారా సంఘం పతనమై 500 మంది ఉన్న సంఘం 50 మందికి వచ్చింది. ఆ 50 మంది తర్వాత కాలంలో చల్లా చెదిరైపోయి 25 మంది అయిపోయారు. కళ్ళ ముందు 500 మందిని చూసిన సేవకుడు ఇప్పుడు 25 మందిని చూసేసరికి 20 సంవత్సరాల నా కష్టార్జితం ఇంత వృధా అయిపోయిందేనని ఆలోచించి తిండి తిని తినక ఒకరోజు పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది. పక్షవాతంతో 2 నెలలు 2 సంవత్సరాలు బాధపడ్డాడు. ఆ పక్షవాతంతోనే దైవసేవకుడు చచ్చిపోయాడు. ఈరోజు అదే ప్రాంతంలో దేవుని మందిరం మూతవేయబడింది. నేను ఎప్పుడు చెప్తా కదా, నీ జీవితంలో నువ్వు తీసుకున్న 99 నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేవేమో. నీవు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం 20 సంవత్సరాల జీవితాన్ని కుప్పలాగా కూల్చేస్తుంది. అందుకనే ఇది సైతాను తంత్రమా, దేవుని ఆలోచన, ప్రార్థనాపూర్వకంగా పసిగట్టి అడుగులు వేసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నెహెమ్యా ఎంత దైవికమైన జ్ఞానం కలిగిన వాడో ఈ మాట చెప్పి నేను ముగిస్తా. అందరూ చూడండి. షమాయా అనే యూదుడు, ఏం పేరు, బంధించబడ్డాడు అన్న సంగతి నెహెమ్యాకి తెలిసింది. పలకరింపుగా వెళ్ళాడు. షమాయా ఏమన్నాడు తెలుసా? నెహెమ్యా, నన్ను బంధించడమే కాదు, ఆ అన్యజనులు నిన్ను చంపబోతున్నారు. సన్బల్టు టోబియా నిన్ను చంపబోతున్నారు. మరి ఏం చేయమంటావు? వాళ్ళు నిన్ను చంపకుండా ఉండునట్లుగా ఈ రాత్రి దేవుని మందిరపు గర్భాలయంలోకి నువ్వు వెళ్ళి పారిపో. గర్భాలయంలో దాక్కో. గర్భాలయంలో దాక్కుంటే నిన్ను ఎవరు ముట్టుకోరు కదా అన్నాడు. నన్ను బంధించారు, ఈ రాత్రి నిన్ను చంపబోతున్నారు. నెహెమ్యా ఏమన్నాడు తెలుసా? ఎంతటి వాడనైనా నేను పారిపోవచ్చా? నేను పారిపోను. అయ్యా, వాళ్ళు నేను చంపబోతున్నారు. వాని మాటలు వినుకున్న మర్మం ఏంటో తెలుసా? గర్భాలయంలో కనుక పారిపోతే, గర్భాలయం అంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవ్వరూ అడుగు పెట్టకూడదు. అతి పరిశుద్ధ స్థలం అంతా బంగారంతో నిండుకుంటుంది. ఇతడు గర్భాలయంలోకి ప్రవేశిస్తే నెహెమ్యా మీద నిందమోపాలని ప్రయత్నం చేశాడట షమాయా. ఏమని? ఈయన గర్భాలయంలో ప్రవేశించి గర్భాలయంలో ఉన్న బంగారాన్ని దోచుకోబోతున్నాడు, నా మీద నిందమోపాలని, నన్ను నేరస్తునిగా చేయాలని షమాయా నాతో తంత్రంగా మాట్లాడాడు. నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? ఇట్టే శత్రువు యొక్క పన్నాగాన్ని పసిగట్టి శత్రువు చిక్కుకోలేదు. నెహెమ్యా శత్రువు ఊరిలో ఎందుకు చిక్కుకోలేదో తెలుసా? కూర్చున్న ప్రార్థన, లేచిన ప్రార్థన. ప్రార్థనాపరుడు సాతాను తంత్రాలు పసిగట్టగలడు. ప్రార్థనా జీవితం లేనివాడు సాతాను వలలో అవలేలగా చిక్కుకుంటాడు. ఒక్క మాట అడుగు, దేవా, ఎవరు శత్రువో ఎవరు మిత్రువో పసిగట్టగలిగే దైవిక జ్ఞానం నాకు దయచేయి. రహస్యంగా జొరబడే మిత్రువులాగా జొరబడే శత్రువును పసిగట్టగలిగే దైవిక జ్ఞానం నాకు దయచేయి. ఆ దైవిక జ్ఞానం పొందుకోగలిగితే, సాతాను తంత్రాన్ని గుర్తుపట్టగలిగితే, వాడి ఆలోచనలు చితకదొక్కే శక్తివంతుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక.